ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం కలది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలురి యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పనైన నీ ఆకాశములను నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నువ్వు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లనన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటిని వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము కలది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తనలు 8వ అధ్యాయము చూడండి, ఇది ఒక స్తుతి కీర్తన. ఇందులో దావీదు గారు దేవుని మహిమను మాత్రమే కాకుండా దేవుడు మనుష్యులకిచ్చిన గౌరవాన్ని కూడా చూపిస్తున్నారు. ఇందులో 2 భాగాలుగా చూసుకోవచ్చు. ఒకటి దేవుని మహిమ, మనిషి విలువ మరియు బాధ్యత. దేవుని మహిమ సృష్టిలో కనిపిస్తూ ఉంటుంది. దావీదు గారు రాత్రి ఆకాశాన్ని, చంద్రుడిని, నక్షత్రాలను చూస్తూ ఆశ్చర్యపోతున్నారు. ఆకాశం యొక్క విశాలతను చూసినప్పుడు అసలు మనిషి ఎంత చిన్నవాడో తెలుస్తుంది. అదే సమయంలో అసలు మహాకాశములు పట్టజాలనంతటువంటి ఆ దేవుడు మనిషిని ఎందుకు ఇంతగా ప్రేమించి అతని గురించి ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారు అని చెప్పేసి దావీదు గారు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనంలో గూడా దేవుడు నక్షత్రాలన్నిటిని పేరు పేరున పిలుస్తాడట. అంటే అన్ని నక్షత్రాలను కూడా పేరు పెట్టి పిలవగలిగినటువంటి అంత గొప్ప శక్తి కలిగినటువంటి దేవుడు. మనకి నక్షత్రాలను చూస్తే కనీసం లెక్క పెట్టడానికి కూడా మన ఎదురుగా ఉన్న వాటిని కూడా లెక్క పెట్టలేం మనం. మరి అంత గొప్ప దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు మనిషిననేదే ఈ యొక్క కీర్తనలో దావీదు గారు తెలియపరుస్తున్నారు. సృష్టిని చూస్తే మనకందరికి దేవుని శక్తి గుర్తు రావాలి. అసలు మనుషుడు ఏమిటి? మనుషుడు ఏ పాటి వాడని దావీదు గారు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. అసలు నువ్వు మనిషిని జ్ఞాపకం చేసుకొనటానికి ఏ పాటివారయ్యా మనుషులు? ఇది మనుషులకి దేవుడిస్తున్నటువంటి ప్రేమ. దేవుడు మనల్ని తన స్వరూపంలో సృష్టించుకున్నారు. మనందరికీ తెలుసు కదా! సృష్టి మొత్తాన్ని ఆయన నోటి మాటతో సృష్టించారు. కానీ మనిషిని మాత్రం దేవుడు ఆయన స్వహస్తాలతో తయారు చేసుకున్నారు. అంటే మనిషి అంటే దేవుడికి అంత ఇష్టం. మనిషిని కూడా దేవుడు నోటి మాటతో సృష్టించగలడు. కానీ అలా సృష్టించలేదు. అలాగే మనిషిని దేవుడు ఎంతో స్వతంత్రం ఇచ్చారు. ఎప్పుడు కూడా మనిషిని కఠినంగా ఆయన శిక్షించాలి అని అనుకోవటం లేదు. కానీ ఎప్పుడు స్వతంత్రం ఇచ్చి మనిషిని దేవుడు పరీక్షిస్తున్నాడు. ప్రతి మనిషికి కూడా దేవుని దృష్టిలో విలువుంది. మనం అనుకుంటూ ఉంటాం కొంతమందిని చూసేసి వీళ్ళకి అసలకి ఏమైనా అంటే అసలు మంచివాళ్ళు కాదు. లేకుంటే ఇంకేదో ఒకటి మన జీవితాల్లో మనకు ఎదురయ్యే వాళ్ళని బట్టి. కానీ దేవుని దృష్టిలో ప్రతి మనిషికి విలువుంది. ఆ విలువ దేవుని దృష్టిలో సంపదో, లేతే వాళ్ళని చూసిన రూపాన్ని బట్టో కాదు గానీ, కేవలం దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడనేటువంటి నిజమైన విలువ మనకు కూడాను. నిన్ను ఈ లోకంలో ఎవ్వరు ప్రేమించట్లేదేమో, నిన్నందరూ దూషిస్తున్నారేమో, నీ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారేమో, కానీ దేవుని దృష్టిలో నువ్వు చాలా విలువైన వాడివనే విషయం మనం జ్ఞాపకం ఉంచుకుంటే, లోకంలో దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని ఎలా ధన్యతలోకి తీసుకెళ్లాలో మనకర్థమవుతది. మనం చుట్టుపక్కల వాళ్ళని చూస్తే నీరసమే అయిపోతాం. కానీ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నన్ను ప్రేమించి నన్ను ఈ రూపం ఇచ్చి నన్ను ఈ లోకంలోకి తీసుకొచ్చారని గనక మనకు జ్ఞాపకం వస్తే ఖచ్చితంగా మనం దేవుని కొరకు బ్రతకగలుగుతాం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుడు మహిమతో ఘనతతో మనిషికి కిరీటాన్ని ఇస్తూ ఉన్నారు. మనిషి దేవుని సృష్టిలో ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కలిగి ఉన్నారు. దేవుడు మనకు ఆలోచించే శక్తి, ప్రేమించే హృదయం, నైతిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం అన్నీ ఇచ్చారు. అలాగే సృష్టిపై బాధ్యత. దేవుడు మనిషికి జంతువులు, పక్షులు, సముద్ర జీవులు అన్నిటిని సృష్టించి వీటన్నిటిని మీరు ఏలండి అని చెప్పారు. అంటే ఆధిక్యత మనిషికే ఇచ్చారు వాటన్నిటి మీద కూడా.
వాటిని సంరక్షించమని, వాటి మీద ఆధిపత్యం అంతా మనిషికిచ్చారు. అంటే మనం ప్రకృతిని గూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. దేవుడిచ్చిన వనరులను మనం బాధ్యతగా ఉపయోగించాలి. కానీ ఈరోజు మనుషులం ఎలా ఉన్నాం? స్వార్థంతోటి. దేవుడు అభివృద్ధి పరమన్నటువంటి విధానం వేరు. మనుషులు అభివృద్ధి పడుతున్నటువంటి విధానం వేరు. దేవుడు మనకు అన్నిటిని అనుగ్రహించి ఎంతో చక్కగా ఫలించమంటే, మనిషేమో ఫలింపులో అధోగతికెళ్ళిపోతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు. చూడండి ఇక్కడ ఈ యొక్క 8వ కీర్తనలో మహిమ కలిగినటువంటి దేవుడు, భూమి అంతట్లో గొప్ప దేవుడు. విశ్వాన్ని సృష్టించి మనిషిని మరిచిపోడు. ప్రతి సృష్టిని ఉద్దేశపూర్వకంగా రూపొందించాడు. మనుషులిచ్చిన బాధ్యతలను ఆయన మనుషులకిచ్చిన బాధ్యతలను గూడా ఆయన గౌరవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దినము మనమందరము కూడా 8వ కీర్తన చదువుకుంటున్నప్పుడు మన జ్ఞాపకం ఉండవలసినటువంటి విషయం ఏంటంటే, అయ్యా! దేవుని గొప్పతనాన్ని దావీదు గారు ఆయన మహిమను ఇశ్రాయేల్ దేశం అంతటికే గాదు, ప్రపంచం అంతట కనిపిస్తుంది. దేవుని మహిమ సృష్టి మొత్తంలో కనపడుతుంది. శిశువుల నోటి వలన నువ్వు బలమును స్థాపించావు. దేవుడు తన శక్తిని చూపడానికి పెద్దవారినే కాదు, చిన్న పిల్లలను కూడా ఉపయోగిస్తాడు. శత్రువులు సిగ్గుపడేలా చేయగల శక్తి దేవునికుంది. దేవుడు బలహీనుల ద్వారా కూడా తన కార్యాలను నెరవేర్చుకోగలడన్న విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆకాశాన్ని, విశ్వము ఎంత పెద్దదైన దేవుడు మనుషులను మర్చిపోకుండా ప్రేమిస్తున్నారు. మనం ఎంత చిన్నవారంగా ఈ లోకంలో ఇతరులకు కనిపించిన దేవుని దృష్టిలో విలువైన వారమని మనం గుర్తుంచుకోవాలి. దేవుడు మనిషిని ప్రత్యేకమైన గౌరవంతో ఇతర సృష్టుల కంటే ఉన్నతమైన బాధ్యతలిచ్చాడు. అంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా, కానీ మనకి మహిమను, ఘనతతో కిరీటం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. దేవుడు మనిషిని భూమిపైన జంతువులు, సృష్టిని సంరక్షించే బాధ్యతనిచ్చారు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఈ కీర్తన. దేవుని మహిమ సృష్టి అంతట్లో కనిపిస్తుంది. చిన్నవారిని కూడా గొప్పగా ఉపయోగించుకోగలడు దేవుడు. దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారమని గుర్తుపెట్టుకోవాలి. సృష్టిపై బాధ్యత ఇచ్చారు కాబట్టి చాలా జాగ్రత్తగా మన బాధ్యతలను మనము నెరవేర్చాలి. మనకు దేవుని అపారమైన మహిమ, మనిషికి ఆయన ఇచ్చిన గౌరవం, సృష్టి పట్ల కృతజ్ఞతతో జీవించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్తుతి కీర్తనలో దేవా భూమి అంతట్లో నీ నామము ఎంతో మహిమ గలది. కాబట్టి ఆయన నామానికి సృష్టి మహిమ తేవాలని ప్రయత్నం చేస్తుంది. మనిషి మహిమ తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా ఉండకుండా మనందరము కూడా మన జీవితాల ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.